కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర దగ్గుతో బాధపడుతున్న ఆమెను ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సోనియా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువ కావడంతో ఆమె ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర దగ్గుతో బాధపడుతున్న ఆమెను ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సోనియా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువ కావడంతో ఆమె ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర దగ్గుతో బాధపడుతున్న ఆమెను ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సోనియా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్టుగా ఆసుపత్రి వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఆమెను పల్మనాలజిస్టులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి ఆమె ఆరోగ్యాన్ని సంబంధించినటువంటి చికిత్సను అందిస్తున్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా పెరిగిపోయినటువంటి పొల్యూషన్ తోని ఒకవైపు శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు సోనియా గాంధీ కూడా ఇదే కోవలో ఆమె అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా పార్టీ సీనియర్ నేతలంతా కూడా వాకప్ చేస్తున్నారు. ఢిల్లీలో ఆమె తీవ్ర వాయు కాలుష్యం వల్లనే ఆమె అనారోగ్యాన్ని బారిన పడ్డట్టు కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా పల్మనాలజిస్టుల పర్యవేక్షణలో వైద్యం అయితే కొనసాగుతుంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.